హాయ్ అండి. ఇక్కడ ప్యాంట్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా చెప్తాను చూడండి. మనకి పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్కి ఇట్లా అడ్డంగా మన బార్ సరిపోతుందో లేదో చూసుకోవాలి ఫస్ట్. అలా సరిపోతే కనుక నిలువుగా మడతెట్టుకొని కొలుచుకోండి. ఇలా చూడండి, నిలువుగా మడతెట్టి ఇలా హోల్డ్ చేసేసి 2 ఇంచెస్ అనేది కింద వదిలేసేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ పాదం దగ్గర ఉంటుంది కదా స్టిఫ్గా, దాన్ని హోల్డ్ చేసుకోవడానికి అనమాట. పాదం దగ్గర హోల్డ్ చేసుకోవడానికి 2 ఇంచెస్కి ఒక మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్కి ఒక లైన్ గీసేయండి. ఇక్కడ హెచ్చు తక్కువలకు కూడా ఒక లైన్ గీసేస్తున్నాను నేను. హెచ్చు తక్కువలు వేస్టేజ్ తీసేసేసి దాని మీద నుంచి 2 ఇంచెస్కి ఒక లైన్ గీసేసుకోండి. అలా లైన్ గీసేసుకొని ఇప్పుడు పాదం దగ్గర నుంచి నా హిప్ బెల్ట్ దగ్గర ఒక కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దాకా ఖర్చులతో సహా ఒకటి ఇలా పొడవు ఎంత ఉంది లెంత్ చూసుకోండి. ఇలా పొడవు ఎంత ఉందో లెంత్ చూసేసుకోండి. చూసారు కదా, లెంత్ ఎక్కడి దాకా వచ్చిందో కరెక్ట్గా మళ్ళీ ఒకసారి కొలుచుకొని మరి కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత వచ్చేసి పాదం ఖర్చు, పాదం ఎంత కావాలో చూసుకోండి. ఇక్కడ కుట్ల దగ్గర ఒక మార్కు, ఖర్చులకు ఒక మార్కు, కుట్ల దగ్గర ఒక మార్కు, ఖర్చుల దగ్గర ఒక మార్కు తీసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, కిస్తా పొడవు ఎంత ఉందో ఒకసారి టేప్ పెట్టి కొలుచుకున్నా ఏం లేదు, డైరెక్ట్గా కిస్తానే అక్కడ పెట్టేసి మార్క్ చేసినా ఏం లేదు. నేనైతే టేప్తో కొలిచేసేసి కిస్తా పొడవు ఎంత ఉందో ఈ చివర ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఒక లైన్, స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. ప్యాంట్ ఎంత ఉంటే క్లాత్ అంతా పెట్టేసుకోవచ్చు. మీకు ఇంకా లూజు అంటే కుచ్చుళ్ళు తక్కువ కావాలనుకుంటే కొంచెం తీసేసుకోవచ్చు. ఇక్కడ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి నేను పెట్టేసేసి ఇప్పుడు మనకి కిస్తా ఎంత లూజ్ వచ్చిందో అక్కడికి పెట్టేసుకొని 2 ఇంచెస్ మందం అంటే చివరి నుంచి 2 ఇంచెస్కి ఒక లైన్ గీసేసుకోండి. 2 ఇంచెస్ సరిపోతుంది కిస్తా రౌండ్ కోసం. ఆ 2 ఇంచెస్ అనేది లైన్ గీసేసుకొని కిస్తా పొడవు ఎంత ఉందో చూసుకొని ఆ పొడవు పెట్టేసుకొని లైట్ కర్వ్ ఇచ్చేయండి. ఇట్లాగా ఇలా లైట్ కర్వ్ ఇచ్చేస్తే మనకి కిస్తా అనేది వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసేసి మనకి కరువు లైన్ కోసం ప్యాంట్ కరువు లైన్ కోసం స్కేల్ ఉంటే స్కేలు, లేకపోతే లైట్ కర్వ్ ఇచ్చేసుకుంటూ స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఇక్కడ మనం ఖర్చులకి పెట్టాం కదా, ఖర్చుల లైన్ దాకా కలిపేసేసుకోవాలి. కిస్తా నుంచి ఖర్చు కింద పాదం దగ్గరికి కలిపేసేసుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి. కరువు లైన్కి సరిపోండి బ్యాండ్ ఉందా లేదా, కిస్తా లైన్ ఒకటి సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవచ్చు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎప్పుడైనా కట్ అయిపోతే పీస్ మాత్రం రాదు. అందుకనే నేను ఎప్పుడైనా సరే ఏదైనా సరే 1కి 2 సార్లు చెక్ చేసుకుంటాను. అలా చెక్ చేసుకొనే కట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ మీకు అంత డౌట్గా ఉంటే కిస్తా పొడవు అనేది ఒకసారి చెక్ చేసేసుకొని లెగ్ పొడవు అంటే టోటల్ లెగ్ పొడవు సరిపోనుందా లేదా చూసేసేసి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ప్యాంట్ కటింగ్ 2 పీసెస్లో కటింగ్ అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ప్యాంట్ అనేది. ఇలా చూడండి, ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఆ 2 ఇంచెస్ లైన్కి ఇలా సర్కిల్ లైట్ కర్వ్ కట్ చేసేయాలి. కట్ చేసేసి వెనక 4 క్లాత్స్ కూడా సమానంగా ఉన్నాయో లేవో అని 1కి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేసేయండి. ఇక్కడ సఫిషియెంట్ క్లాత్ ఉంది కాబట్టి మనకి హిప్ లూజ్, ఇప్పుడు హిప్ బెల్ట్ కట్ చేస్తాం కదా, ఆ క్లాత్ ఇటు సైడ్కి తీసేసిన క్లాత్లో తీసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి పైన క్లాత్లో తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఎక్కువ క్లాత్ రాలేదనుకోండి, కరెక్ట్గా హైట్ సరిపోండే ఉందనుకోండి, ఇప్పుడు ఈ పక్కన కరువు తీసిన లెగ్కి వెళ్ళి ఆ క్లాత్లో తీసుకోవచ్చు అనమాట. పొడవు రాకపోతే, అది పొడవు రాకపోతే ఇప్పుడైతే మనకు వచ్చింది. చూడండి, ఇక్కడ మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లో ఇప్పుడు మనం హిప్ లూజ్ తీసుకుంటున్నాను. హిప్ లూజ్ అనేది ఇప్పుడు ఇలా చూడండి, ఇట్లా 4 హోల్డింగ్స్లో ఉంది క్లాత్ అనేది. ఇప్పుడు మనం తీసుకున్న ప్యాంట్ కూడా 4 హోల్డింగ్స్లో ఉంది. 4 హోల్డింగ్స్లో అలా పెట్టేసుకొని కరెక్ట్ స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ హైట్ కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇంకా 2 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి పైన హోల్డింగ్కి.
దానికి సరిపడుందో లేదో చూసుకొని మళ్ళీ 1 ఇంచ్ ప్లస్ పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ గీసాను కదా, ఆ లైన్కి పక్కన 1 ఇంచ్ మందం, ఎందుకంటే అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖర్చులకి అనమాట, మనం కుడుతూ ఉంటాం కదా ఆ ఖర్చులకి 1 ఇంచ్ మందం మళ్ళీ లైన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు 4 హోల్డింగ్స్లలో మనకి క్లాత్ అనేది హిప్ లూజ్ వచ్చేసింది. ఇప్పుడు నడుం పార్ట్ కూడా అయిపోయిందనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, 4 హోల్డింగ్స్ ఉంది. ఓకేనా, మనకి హిప్ లూజు ప్యాంట్ పొడవు 2 కట్ చేసేస్తే మనకి ప్యాంట్ కటింగ్ అనేది అయిపోయింది. చాలా ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్యాంట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో ముందుగా అప్లోడ్ చేశాను, చూడండి. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన లింక్ ఇస్తాను, వీడియో అంతా అయిపోయాక చూడండి. ఇలా చూడండి, ఇప్పుడైతే ప్రజెంట్ ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. ఇది మనం నడుం పట్టీ కోసం 4 పీసెస్గా కట్ చేశాను. ఇక్కడ మనం 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఉల్టా పల్టా చూసుకోండి. ఇక్కడ ప్యాంట్ని ఉల్టా పల్టా చూసుకొని ఇలా చూడండి, ఎదురు పెట్టాలి. పెట్టేసేసి ఈ రెండుని ఇప్పుడు జాయిన్ చేసేస్తున్నాను. ఓకే కదా, ఇప్పుడు చూసారా టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలన్నమాట. ఇలాగా టాప్ స్టిచ్ కూడా వేసుకొని ఉల్టా పల్టా చూసుకొని కుట్టుకోండి. ఇప్పుడు ఇలా 4 పీసెస్ జాయిన్ చేసేసుకోవాలి మనం. ఉల్టా పల్టా చూసుకుంటూ 4 పీసెస్ని జాయిన్ చేసేసుకుందాం. ఇది నడుం పట్టి హిప్ బెల్ట్ అన్నమాట. మళ్ళీ సీదా పెట్టేసుకొని ఇంకో పీస్ ఉంది కదా, ఈ పీస్ కూడా జాయిన్ చేసేద్దాం. మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా కట్ చేసాం కదా, అదే 1/2 ఇంచ్ మీద నుంచి కుట్టేయండి. ఓకేనా, ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక సైడ్కి వచ్చాయలేవో మళ్ళీ ఒకసారి చూసుకోండి. బిగినర్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇలా మొత్తం కుట్టేసాం కదా, ఇప్పుడు మొత్తం 4 జాయింట్ చేసేసుకున్నాక ఇలా చూడండి, ఇలా హోల్డ్ చేసుకొని ఆ చివర ఈ చివర కుట్టేసుకోవాలి. ఆ చివర ఈ చివర ఇలా హోల్డింగ్లో కుట్టేయాలి. నెక్స్ట్ నడుం భాగానికి ఈ చివర కూడా అలానే హోల్డ్ చేసి కుట్టేద్దాం. ఓకే కదా ఫ్రెండ్స్, ఇలా ఆ చివర ఈ చివర కుట్టేశాక ఇప్పుడు మన బొందు భాగం కోసం నడుం పట్టి దగ్గర ఇలా లైట్గా హోల్డ్ చేసి ఒక కుట్టేసేస్తున్నాను. తర్వాత బొందు దూర్చడానికి ఒక పట్టి కుడతాను.
ఇప్పుడు ఇలా కుట్టేసాను కదా, ఇప్పుడు బొందు పెట్టడానికి ఇలా హోల్డ్ చేసేసి ఇలా కుట్టేద్దాం. ఇలా ఓపెన్ చేసేసి 2 పీసెస్ కదా, ఏ పీస్కి ఆ పీస్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాం ఆల్రెడీ మనం. ఆ ఘాట్లకి వచ్చేటట్టు 3 హోల్డింగ్స్లో హోల్డ్ చేస్తున్నాను. చూసారా, ఇలాగా 3 హోల్డింగ్స్. ఘాటు దగ్గరికి ఒక హోల్డ్, మళ్ళీ పైకి ఒక హోల్డ్, ఇలా ఇలా కట్ చేసి ఇలా కుట్టేసేయాలన్నమాట. ఇలా మనం హోల్డ్ చేసుకునే విధంగా కుట్టేయాలి. సమానంగా వెళ్ళేటట్టు చూసుకోండి. చూసారు కదా, ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు ఈ కుట్లని ఒక 3-4 కుట్లు వేసేద్దాం స్టాండర్డ్గా ఉండడం కోసం. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఇలా 4 కుట్లు వేసేసాను అనమాట. మీ ఇష్టం, ఇట్లా డిజైన్ కావాలంటే డిజైన్ కుట్టుకోవచ్చు, బక్రం పెట్టుకోవాలంటే బక్రం పెట్టుకోవచ్చు. అది ఏదైనా సరే మీ ఇష్టం అండి, ఎలా అయినా కుట్టుకోవచ్చు. సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు 2వ కాలు కూడా కుట్టేస్తున్నాను. ఇక్కడ మనం ఘాటు పెట్టుకున్న దగ్గరికి హోల్డింగ్ రావాలి. హోల్డింగ్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొద్దు, ఇట్లా మధ్యలో స్టార్ట్ చేసేసి ఆ హోల్డింగ్ మీద నుంచి హోల్డ్ రావాలి. ఫస్ట్ అయితే కరెక్ట్ కుట్టేసేసుకొని తర్వాత పాదం ఖర్చుతో 4 కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా కాలు భాగం అనేది ఇలా కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం కిస్తా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఉల్టా పల్టా చూసుకొని
ఇలా ఉల్టా పల్టా చేసుకొని సీదాకెళ్ళి మనకెళ్ళి ఉంచుకోవాలి. సీదాకెళ్ళి మనకెళ్ళి ఉంచుకొని రెండో కాలు భాగం ఉంటుంది కదా, రెండో కాలు భాగం తీసుకొని దీనికి కూడా సీదాకెళ్ళి మనకెళ్ళి చూసుకోవాలి. చూసుకొని ఇలా చూడండి, ఈ కిస్తా పాయింట్ అనేది ఇలా కలిసేటట్టు సీదా అంటే మెయిన్ ఇలా ఉండాలి. జాయింట్స్ అనేది రివర్స్ అనేది మనకెళ్ళి ఉండాలి, కింద రివర్స్ ఉండాలి. ఓకేనా. మనం 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకున్నాం కదా, అదే 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టేసుకోవాలి. కింద పైన సమానంగా ఉందో లేదో చూసుకొని కుట్టుకోండి. ఇలా కుట్టేశాక ఇంకో స్టిచ్ చేస్తారు చాలామంది. ఇంకో స్టిచ్ కన్నా టాప్ స్టిచ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది కిస్తా పాయింట్ అనేది. అందుకని టాప్ స్టిచ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇలా టాప్ స్టిచ్ ఇచ్చేద్దాం. ఇలా టాప్ స్టిచ్ ఇచ్చేసాను కదా, చూసారా. సీదా కరెక్ట్గా పెడితే ఇలా కరెక్ట్గా వస్తుంది, రివర్స్ రాకుండా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నడుం పట్టి తీసుకోవాలి. ఈ నడుం పట్టి తీసుకొని ఇలా చూడండి, సీదా అంటే కుట్లు ఖర్చులు అనేవి కిందికి వెళ్ళాలి, కుట్లు కనపడనిదేమో మనకి పైకి రావాలి. ఇట్లా మిడిల్ పాయింట్ తీసుకున్నాను చూడండి. అంటే 4 భాగాలు తీసుకున్నాం కదా, 4 భాగాల్లో మధ్య భాగం తీసుకున్నాను నేను. ఇక్కడ మధ్య భాగాన్ని ఇక్కడ ఈ కిస్తా పాయింట్ ఉంది కదా, ఈ కిస్తా పాయింట్కి ఇక్కడ సీదా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోండి, ఇది నడుం భాగమా కాదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి కాలు భాగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే కదా. ఇప్పుడు ఈ మిడిల్ కుట్టేసాం కదా, ఈ కుట్టు ఇలా కలిసేటట్టు మీకు అంత కన్ఫ్యూజన్గా ఉంటే ఒక పిన్ పెట్టేసేయండి. ఇక్కడ ఒక పిన్ పెట్టేసేసి ఇలా చూడండి, దీన్ని ఈ కాలు భాగం ఉంది కదా, ఈ కాలు భాగానికి దీనికి సమానంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇది సమానంగా చూసుకొని ఈ సగం భాగానికి ఒక కాటు పెట్టేసుకోండి. ఒక కాటు పెట్టేసేసి ఈ కింద నడుం భాగం ఉంది కదా, ఇది కూడా సమానంగా చూసుకోండి. ఇలా సమానంగా చూసుకుంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్చింగ్ భాగమే వస్తుంది. ఒకవేళ స్టిచ్చింగ్ చేయని వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక కాటు పెట్టేసుకోండి. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఇలా కూడా ఒక పిన్ పెట్టేసేయండి. ఈ మిడ్ పాయింట్ కూడా ఒక పిన్ పెట్టేసేయండి. ఓకే కదా. సేమ్ యాజ్ టీజ్గా ఇటు సైడ్ కూడా అంతే. ఇలా సమానంగా తీసుకొని ఈ భాగాన్ని ఇక్కడ కాట్ పెట్టేసేయండి. కాట్ పెట్టేసేసి దీనికి కూడా స్టిచ్చింగ్ దగ్గర మిడ్ పాయింట్ వస్తుంది, ఈ స్టిచ్చింగ్ దగ్గరే ఒక పిన్ పెట్టేసేద్దాం. ఇలా ఒక పిన్ పెట్టేసేయండి. ఓకే కదా. నడుం భాగం కిస్తా భాగం మనం అన్నిటికీ పిన్స్ పెట్టేసాం కదా సమానంగా ఉండేటట్టు. ఇప్పుడు చూడండి, ఇలా నడుం భాగం కింద పెట్టుకోండి, ఇది కాలు భాగం అనేది పైన పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకుంటూ రండి.
ఇలా కుట్టుకుంటూ వచ్చి ఈ భాగం దగ్గర కుర్చీలు పెట్టడానికి కొంచెం ఎంత ఇంచెస్లో కుర్చీలు పెడతామో అటు కూడా అంతే భాగం కుర్చీలు పెట్టడానికి ట్రై చేద్దాం. ఎగ్జాక్ట్లీ రావాలని ఏం లేదు, ఇలా కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. బటన్ తీసేసి ఇలా కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. మనం ఇక్కడ బటన్ పెట్టాం కాబట్టి ఇలా లాగి చూస్తే ఎన్ని కుర్చీలు పడతాయో తెలుస్తుంది. అన్ని కుర్చీలు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు రెండో కాలు కూడా పెడుతున్నాను. ప్యాంట్ కుట్టడం అనేది చాలా ఈజీ. బిగినర్స్ ప్యాంట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. స్టిచ్చింగ్ నేర్చుకోవడం చాలా ఈజీ కాబట్టి ఇక్కడ నుంచి కుర్చీలు స్టార్ట్ చేస్తున్నాను. కాటన్ ప్యాంట్స్కి పెద్ద కుర్చీలు బాగుంటాయి, సిల్క్ దానికి చిన్న కుర్చీలు బాగుంటాయి. ఇలానే సేమ్ యాస్టీస్గా ఇంకొక కుట్టేసుకుంటే సరిపోతుంది. మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇలా 2 సార్లు కుట్టేసుకుంటే అయిపోతుంది మనకి. చూడండి, కుర్చీలు అనేవి బాగా వచ్చాయి, మిడిల్లోనే వస్తాయి. ఇప్పుడు కాలు భాగం జాయిన్ చేసుకుంటే మనకి ప్యాంట్ కుట్టడం అనేది అయిపోయినట్టే. ఫస్ట్ అయితే ఇటు సైడ్కి ఇస్తా జాయిన్ చేసేసి స్ట్రైట్గా పాదంకి కుట్టేస్తున్నాను. ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ మనం వదిలేసి రఫ్ చేయండి. రఫ్ చేసేసి ఇంక ఇప్పుడు ఈ 2 జాయిన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇట్లా 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టేసేయండి.
ఇలా టాప్ స్టిచ్ కంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే, కిస్తా టాప్ స్టిచ్ కోసం జాయిన్ చేసేసాను. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఏ కాల్కి ఆ కాల్ పెట్టేసేసి 2 కిస్తాలు జాయిన్ చేశాక ఇలా ఏ కాల్కి ఆ కాల్ పెట్టేసేసి ఇప్పుడు పాదం నుంచి కుట్టుకుంటూ రండి. పాదం నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు వాళ్ళు ఆదికిచ్చిన డ్రెస్ తీసుకొని వాళ్ళ పాదం ఎంత ఉందో చూడండి, చూసి ఎగ్జాక్ట్లీ అక్కడికి మార్క్ చేసేయండి. ఇక్కడ మార్క్ చేసేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ ఒకసారి రఫ్ ఇచ్చేయండి. ఇలా సర్దుకుంటూ నీట్గా కుట్టేసాను. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి కిస్తా జాయింట్ అవుతే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టే. కిస్తా దగ్గరికి వచ్చేసరికి ఖర్చు తగ్గించుకుంటూ రావాలి. అంత ఖర్చు అవుతుంది లేదు, జస్ట్ డబుల్ పాదం అంతా ఖర్చు ఉంటే సరిపోతుంది కిస్తా దగ్గరికి వచ్చేసరికి. సేమ్ ఇంకొక తీస్తే మన ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ప్యాంట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాంట్కి ఒక బొందు తయారు చేసుకుంటే మనకి ప్యాంట్ స్టిచ్చింగ్ అయిపోయినట్టే. చూసా కదా, పర్ఫెక్ట్గా ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది నేను క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.